డీజీపీకి అందిన నమ్మదగిన సమాచారంతో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి పరిపాలనా విభాగంలో మెడికల్ బిల్లులకు సంబంధించిన సెక్షన్లో వివిధ రకాల ఫైళ్లను పరిశీలించి ఏసీపీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి తనిఖీలు చేశారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల విషయంలో సూపరింటెండెంట్ లతీఫ్ ఉద్దీన్ ముజాయిద్దీన్ ఇన్ వర్డ్ రిజిస్టర్ ని మెయింటైన్ చేస్తున్నప్పటికీ మూవ్మెంట్ రిజిస్టర్, అవుట్ వర్డ్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ సమయానికి పంపడం లేదని, రుణమో ఫలమో అందితే తప్ప ఆ బిల్ పాస్ చేయడం లేదనే విషయంలో తనిఖీలకు తేలిందన్నారు. తన సెక్షన్ లో 282 బిల్లులు ఉండగా 116 బిల్లులు కన్సిడర్ డిపార్ట్మెంట్ కు పంపకుండా మెడికల్ బిల్ సూపరింటెండెంట్ పెండింగ్ లో ఉంచుకున్నారని పేర్కొన్నారు. మెడికల్ బిల్లుల రియంబర్స్మెంట్ బిల్లుల విషయంలో రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా లేదని, దీనిపై తుది నివేదికను తయారు చేసి ఉన్నత అధికారులకు సమర్పిస్తామని మెదక్ ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. డీజీపీ ఉత్తర్వుల మేరకు మన మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ రియంబర్స్మెంట్ సెక్షన్లో తనిఖీలు చేయడం జరిగింది. ఏంలో అంటే ఏదైతే రియంబర్స్మెంట్ ఉన్నాయో దాని అప్లికేషన్స్కు టైమ్లీ డిస్పోజల్ అయితే లేదని చెప్పేసి మెయిన్ అలిగేషన్. వాళ్ళకు ఏమన్నా రుణమో ఫలమో ముడుతున్నాయి కానీ ఆ బిల్లు పాస్ చేస్తలేదు. దే ఆర్ నాట్ డిస్పాచింగ్ టు ద కన్సర్న్ అథారిటీస్. ఆ ఇష్యూ మీద మేము మెయిన్ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అందులో మేము చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ వాట్ యు కాల్ ఇన్వర్డ్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు కానీ అవుట్వర్డ్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తలేదు. ఇప్పుడు బిల్లు శాంక్షన్ అయిపోయిన సూపరింటెండెంట్ గారి సిగ్నేచర్ అయిపోయిన తర్వాత అతను ఏం చేయాలి, కన్సర్న్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి ఆ బిల్లుని పంపించాలి. కానీ ఆయన దగ్గరనే పెట్టుకుంటున్నాడు. ఎవరు మన సెక్షన్ సూపరింటెండెంట్ ముస్లిం ఉన్నాడు, అతని పేరండి సంథింగ్ ఇస్తే సూపరింటెండెంట్, సెక్షన్ సూపరింటెండెంట్ చెప్తాను. ఇప్పుడు అతని దగ్గరనే పెట్టుకొని ఆయన డిస్బర్స్ చేస్తున్నాడు. ఏదైతే బిల్ అయిందంటే కన్సర్న్ మనిషిని పిలుచుకొని అతనికి ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అవుట్వర్డ్ రిజిస్టర్లో ఎంట్రీ చేస్తున్నాడు. అంటే అవుట్వర్డ్ రిజిస్టర్లో కూడా ఆయన చేస్తలేడు. మొత్తము 282 బిల్స్ అతని దగ్గర ఉన్నాయి. అతను గత సంవత్సరం సెప్టెంబర్లో ఛార్జ్ తీసుకున్నాడు. అతని టైంలో 116 బిల్లులు ప్రాసెస్ చేసి ఆయన ఫార్వర్డ్ చేయాలి కన్సర్న్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్కి. అతను చేయలేదు. ఇది మేము ఫైండ్ అవుట్ చేసినాం. ఇంకోటి ఏంటంటే ప్రాసెస్ రిజిస్టర్ బిల్ మూమెంట్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ ఆ డాక్టర్ దగ్గరికి పోయినది మూమెంట్ రిజిస్టర్ అంటారు. ఆ మూమెంట్ రిజిస్టర్ కూడా ఈ హాస్పిటల్లో మెయింటైన్ చేయడం లేదు. ఇది మేము కనుక్కున్న ఇక్కడ సోఫార్. మనం అంటే ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా మీరే డీజీపీ ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చారు. ఇన్ఫర్మేషన్తో వచ్చారు, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చారు. అంటే ఇవి వాట్ ఎవర్ ద లకున్నాస్ ఏమైతే ఫెయిలియర్స్ ఏవైతే మేము ఫైండ్ అవుట్ చేస్తామో మేము ఒక రిపోర్ట్ రూపంలో హెడ్ ఆఫీస్కి పంపిస్తామని. ఇంటర్న్ హెడ్ ఆఫీస్ వాళ్ళు కన్సర్న్ సెక్రటరీ గవర్నమెంట్కి పంపిస్తారు. అది టు ఇంప్రూవ్ ద సిస్టమ్. ఇంతకుముందు సూపరింటెండెంట్ కంప్లైంట్ అది కదా, ఇంతకుముందు పోయిన సూపరింటెండెంట్ అంటే ఆయన ఇప్పుడు వచ్చిన సూపరింటెండెంట్ దగ్గరికి ఆయన బిల్ కోసం వచ్చిందని చెప్తున్నారు. లేదండి, నా దగ్గరికి అయితే రాలేదు అట్లా. ఐ డోంట్ నో, నాకు అటువంటి విషయం రాలేదు, నా దృష్టికి రాలేదు. సెక్షన్ సూపరింటెండెంట్ నేమ్ పేరు సార్ కొంచెం పేరు చెప్తాను. మీరు చెప్పండి సార్. లతీఫుద్దీన్ ముజాహిద్, మెడికల్ రియంబర్స్మెంట్ సూపరింటెండెంట్. ఇంకేమైనా రిలేషన్స్ ఉన్నాయి సార్? ఇంకా లేదండి, అది కరప్షన్ అలిగేషన్ కదా, ఎందుకు డిస్క్లోజ్ చేయడం. ఓన్లీ మీరు మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఎంక్వైరీ నిర్వహించారు. తదుపరి